హలో అండి, పిండి వచ్చేసి మొన్నటి పిండి, వీడియో వచ్చేసి నిన్నటి వీడియో, పోస్ట్ వచ్చేసి ఈరోజు పెడుతున్నాను. ఇక నిన్నైతే కొంచెం అయితే అన్నం ఉందని, ఇక అన్నం వండితే తెల్లారు ఎవరు తినటం లేదండి మిగిలిపోతే. అందుకని దోసపిండి మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, అది కూడా గట్టిగా కలిపి పెడతాను. ఏమో ఎప్పుడు ఏ టైంలో ఎట్లా ఉంటుందో, ఇక వాళ్ళకి బొండాలు కూడా వేసి ఇచ్చిలే అన్నట్టు చేస్తాను. నేను పిండి గట్టిగా కలిపి పెట్టేస్తా. ఇక దాంట్లోకి వచ్చేసి ఆనియన్స్, జీలకర్ర, తినే సాల్ట్ వేసాను. కాస్తంత బియ్య పిండి కూడా వేసుకోండి. బియ్య పిండి వేసుకుంటే నూనె లాగదండి. ఇక కొత్తిమీర కట్ చేస్తే మా సాయి వచ్చేసి కొత్తిమీర అసలు వేయొద్దు, నాకు కొత్తిమీర స్మెల్ పడదు అన్నాడు. ఇంక సరేలేని ఆయనకైతే కొత్తిమీర లేకుండా అయితే ఆయనకు బొండాలు వేసి ఇచ్చేసిన. కట్ చేసిన కొత్తిమీర పక్కన ఎందుకు పెట్టాలి, మళ్ళీ దాని స్మెల్ అంతా పోద్దని ఆయనకు కొద్దిగా అన్ని బొండాలు వేసి నేను మిగతా దాంట్లో నేను కలుపుకున్నాను. ఇక మా సాయం వచ్చేసి పండుమిర్చి పచ్చడి వేసుకుని తింటున్నాడు. ఆ పండుమిర్చి పచ్చడి కూడా నా ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. ఇక నా కొత్తిమీర వేసిన బోండాలు ఉండే కదా, అవి మంచిగా నేను పెట్టుకొని తింటున్నాడు. ఓకే అండి, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. ఓకే అండి, బాయ్ అండి.